నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బెయిల్ వచ్చేలోపు మరో కేసు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం రానున్నది వైసీపీ ప్రభుత్వం అధికారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలి హెచ్చరించిన మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ కుట్రలతోనే కిరణ్ రాయలపై ఆరోపణలు చేశారు నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే వారిని క్షమాపణలు కోరుతున్నా భవిష్యత్తులో కిరణ్ రాయలపై ఎలాంటి ఆరోపణలు చేయను స్పష్టం చేసిన లక్ష్మీరెడ్డి బ్రాందీ షాప్ ఎత్తేసే వరకు దశలవారీ పోరాటం చేస్తాం తిరుపతి రూరల్ సాయినగర్ రెసిడెన్షియల్ ఏరియాలో బ్రాందీ షాపులు పెట్టొద్దు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ వార్తల్లోని వివరాలు తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు ఫ్రీ లెఫ్ట్ల వద్ద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం 41, 35 వార్డుల్లో కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కొత్తగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డులో వాహనాలను నెలల తరబడి అడ్డదిడ్డంగా పార్కు చేయటం వలన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పలు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. పరిశీలించామని వెంటనే ఆ వాహనాలు తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే అక్కడక్కడ మురుగునీటి కాలువలు లీక్ అవుతున్నాయని వాటిని మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. ఇండ్ల వద్ద కాలువల్లో చెత్త వేయటం వలన ఈ పరిస్థితి వస్తోందని ప్రజలు చెత్తను మీ ఇండ్లకు వచ్చే మా సిబ్బందికి అందించి సహకరించాలని అన్నారు. కాలువలు శుభ్రంగా ఉంచాలని కింద పేరుకుపోయిన మట్టిని కూడా జేసీబీల సాయంతో తొలగించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు మధు, రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందుకు అనుగుణంగా బాధ్యత మరచి అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందుకు అనుగుణంగా బాధ్యత మరచి అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి మండలానికి చెందిన వైసీపీ నాయకులు వివిధ కేసుల్లో జైల్లో ఉండగా వారిని చిత్తూరు జైల్లో పరామర్శించారు. తమ నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఒక కేసుపై బెయిల్ తీసుకునే లోపే మరో అక్రమ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని అధికారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను.
ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్దంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. రాజకీయ కుట్రతోనే కిరణ్ రాయలపై ఆరోపణలు చేశానని, నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే వారిని క్షమాపణను కోరుతున్నారని, భవిష్యత్తులో కిరణ్ రాయలపై ఎలాంటి ఆరోపణలు చేయనని తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం లక్ష్మీరెడ్డి స్పష్టం చేశారు. కిరణ్ ఎదుగుదల చూడలేక వైసీపీ నాయకులు, కొంతమంది సొంత పార్టీ నాయకులు నాకు ఆరోగ్యరీత్యా ఆర్థికంగా సతమతమవుతున్న సమయంలో కొందరు సొంత పార్టీ వైసీపీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులు 1 సంవత్సరం క్రితం నన్ను కలిసి నా దగ్గర కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిలో కొన్ని మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని తెలిపారు. దీనిపై నేను తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కిరణ్ రాయలపై ఎలాంటి ఆరోపణలు చేయనని, తన పిల్లలు చెప్పడం వల్లనే కేసులు వాపస్ తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం లక్ష్మీరెడ్డి స్పష్టం చేశారు. నా సమస్యను కొందరు వ్యక్తిగతంగా వారి సొంత స్వలాభాల కోసం వాడుకుంటున్నారని తెలుసుకున్నానని, నా బిడ్డల కోసమే మొత్తం ఆపేస్తున్నానని అన్నారు. నా మాటల వల్ల జనసేనలో ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. నాకు న్యాయం చేస్తానని నన్ను సంప్రదిస్తే వారికి నేను నా కేసు అప్పజెప్పానని తప్ప అతను వైసీపీకి సంబంధించిన లాయర్ అని నాకు తెలియదని లక్ష్మీరెడ్డి చెప్పుకొచ్చారు. నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 ఇయర్ బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 ఇయర్ బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగానే సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో
వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు, వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేయదలిచిన బ్రాందీ షాపును తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి బైరాగిపట్టణ రోడ్డు నుండి అవిలాలకు పోయే దారిలో రెసిడెన్షియల్ ఏరియాలో మధ్య బ్రాందీ షాపు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పనిచేసే విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని, అదే పద్ధతులలో ఓ పక్క 50,000 మంది పైగా అప్పులు తీసుకుంటున్నటువంటి ఇండియన్ బ్యాంక్, మరోపక్క 60 పడకల హాస్పిటల్, సుమారు 3 స్కూళ్లు ఇక్కడ నడుపుతున్నారని, ఇలాంటి ప్రాంతంలో బ్రాందీ షాపు పెట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతిని మంజూరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా సమితి సభ్యులు శ్రీరాములు, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో సాయినగర్ పంచాయతీ, లింగేశ్వర నగర్ పంచాయతీ మధ్యలో ఉన్నటువంటి జయానగర్, ఇక్కడ వైన్ షాప్ ఉంచరాదని చెప్పేసి స్వచ్ఛందంగా సాయినగర్, లింగేశ్వర నగర్ లో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ స్థాయి నుండి కింద స్థాయి వరకు లంచాల మత్తులో ఉండి వీరి దగ్గర లంచాలు తీసుకొని ఇవాళ ఇక్కడ వైన్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాం, తిరుపతి పట్టణంలో గానీ రాష్ట్రంలో గానీ వైన్ షాపులకు మేము వ్యతిరేకం కాదు. ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉన్నదో అక్కడ వైన్ షాపులు పెట్టుకోమని చెప్తున్నాం. ఈ రోజు ఎయిర్ బైపాస్ రోడ్ అంతా వైన్ షాపులే. తిరుచానూరు సంబంధించినటువంటి బ్రిడ్జి కానుండి ఈ పక్క 10 షాపులు ఉన్నాయి. గతంలో బ్లిస్ వాటర్ కానుండి నారాయణాద్రి హాస్పిటల్కి 2 షాపులు ఉంటాయి, ఈవేళ 12 షాపులు ఉన్నాయి. మేమేమన్నా అడిగామా? ఇక్కడ సాయినగర్ పంచాయతీ జయనగర్ లో సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంకులో దాదాపు 50,000 మంది పైబడి డాక్రా మహిళలకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది, ఇటుపక్క 60 అడుగుల హాస్పిటల్ ఉంది. ఇక్కడ పీజీ విద్యార్థులు దాదాపు వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు, అయినా కలెక్టర్ గారు పట్టించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నీ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఉన్నటువంటి బస్సులు, స్కూల్ బస్సులన్నీ కూడా సర్కిల్లో దింపేసి ఈ సర్కిల్ నుండి నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. అసలు వైన్ షాప్ లేనప్పుడే ఇక్కడ వచ్చి మద్యం దాగి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ వైన్ షాప్ పెట్టిన తర్వాత ఈ విద్యార్థులు కానీ, లేకపోతే ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి అక్కడ డాక్టర్ మహిళలకు కానీ ఏమి రక్షణ ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు వైన్ షాప్ ఇక్కడ రద్దు చేస్తా ఉన్నారని ధర్నా చేస్తా ఉంటేనే దాదాపు 10 మందో 12 మందో పోలీసులు ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ అనేకమైన సార్లు తాగి విద్యార్థుల పైన, మహిళల పైన ఇక్కడ గొడవలు జరిగినప్పుడు పోలీసులు ఎవరు రాలేదు. అందుకోసమే ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏదో నామకావస్థకి ఈ రోజు ధర్నా చేసి వెళ్ళిపోయినారని కాదు. మేము ఇక్కడ సాయినగర్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మొన్నటి వరకు సపోర్ట్ చేసినాయి. ఈ రోజు ఎందుకు రాలేదో తర్వాత వాళ్ళని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సాయినగర్ మొత్తం కూడా పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ పాంప్లెట్లు వేసి ప్రజలందరినీ కూడా సమీకరించి దశల వారు పోరాటానికి వస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పందించకపోవటం సరికాదని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో యూనియన్ జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర నాయకురాలు శోభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి వారి ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆనాడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ 9 నెలలు అవుతున్నా సమస్యల పరిష్కారానికి కనీసం అంగన్వాడీలతో చర్చకు కూడా సిద్ధపడలేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వివరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మార్పు చేస్తూ మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణం రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు గూడూర్ల భారతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమస్యలపై ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీని 3 అంగన్వాడీ సంఘాల నాయకత్వం 24/2/2025న కలిసి డిమాండ్స్ తెలియజేయడం జరిగిందన్నారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, అన్ని యాప్లు సవరిస్తూ ఒకే యాప్ పెట్టాలని, పోషణ ట్రాకర్ యాప్లో పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ఫోటో క్యాప్చర్ తొలగించాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ సీనియర్ నాయకులు వెంకటరత్నం, జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీ నాయకురాలు పాల్గొన్నారు. విజయవాడ మహానగరంలో 3 అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా జరగబోతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,607 అంగన్వాడీ సెంటర్లు పూర్తిగా మూతపడతాయి. వర్కర్లు కానీ హెల్పర్లు కానీ ఎవరు సెంటర్లో ఉండరు. ఎందుకు మేము ఈ మహాధర్నా చేస్తున్నామంటే, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని చెప్పని, సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అనేక మాటలు చెప్పారు. వాటన్నిటినీ అంగన్వాడీ ఉద్యోగులు, వర్కర్లు, హెల్పర్లు నమ్మారు. 99.5% మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. అయితే ఇప్పటికి 8 నెలలు పూర్తయి 9వ నెల జరుగుతుంది. రేపు మార్చి 12వ తేదీ వస్తే 9 నెలలు పూర్తి అవుతాయి. జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎంతో కోటి ఆశలతో ఉన్నటువంటి అంగన్వాడీ యొక్క ఆశలపైన నీళ్లు చల్లే ప్రయత్నం జరుగుతుంది. ఎలా అంటే, కొన్ని జీవోలు ఇచ్చారు. ఉదాహరణకి గతంలో సమ్మె చేసిన సందర్భంగా మట్టి ఖర్చులకి 20,000 ఇస్తామని చెప్పి మినిట్స్లో ఆ రోజు రాసుకున్నారు. కానీ 15,000కి జీవో ఇచ్చారు. సరే, పోరాటం వల్ల 62 సంవత్సరాలకు పెరిగింది. అదేవిధంగా గ్రాట్యుటీ ఇస్తామన్నారు. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్తో సమానంగా జీతం ఇస్తామన్నారు. కానీ హెల్పర్ని ఏర్పాటు చేయడం లేదు. ఇలా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా జీతాలకు సంబంధించిన సమస్యలు ఈరోజు ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయనుకుంటే కొన్ని చోట్ల రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. సాక్షాత్తు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ 2-3 అంగన్వాడీ వర్కర్లని మా ఎన్నికల్లో మాకు సహకరించలేదనే పేరుతో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా అనేక చోట్ల చిత్తూరులో, పలమనేరులో నిన్న మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయ కక్ష సాధింపులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా చేయడం సరైనది కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకుంటే, భవిష్యత్తులో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని రేపు విజయవాడకి వెళ్ళేదానికి ముందే మంత్రివర్గం చర్చలకు పిలిచి జీతాలపైన స్పష్టమైన హామీ ఇస్తే మేము ధర్నా విరమించుకుంటాం. అలా కాకుండా అప్పుడే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఈ అరెస్టులకంతా మేము గతంలో భయపడం, ఇప్పుడు భయపడం, భవిష్యత్తులో కూడా భయపడని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఐఎఫ్టీయూగా మేము చాలా క్రమశిక్షణాయుతంగా మిగతా సంఘాలతో కలిసి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, మహిళా నేత పులివర్తి సుధారెడ్డి విసిరిన సవాల్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వీకరించలేకపోయారు. తనపైన చేసిన ఆరోపణలను నిరూపించాలని పులివర్తి సుధారెడ్డి సవాల్ విసిరారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి మీడియా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పులివర్తి సుధారెడ్డి ఫోన్ చేశారు. కానీ చెవిరెడ్డి స్పందించలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని అవినీతి అక్రమాలే రాజ్యమేలాయని సుధారెడ్డి ఆరోపించారు. తాను లంచాలు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెవిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని సుధారెడ్డి మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ చెవిరెడ్డి కుటుంబమని ఆరోపించారు. తనపైన చేసిన ఆరోపణలను నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు. మీలాగా నియోజకవర్గ ప్రజల ఆస్తులను దోచుకుని దాచుకోలేదని చెవిరెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 400 ఎకరాలు కబ్జా చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని సుధారెడ్డి అన్నారు. చెవిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, తుడా చైర్మన్గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శలు చేశారు. అవినీతి అక్రమాల చిట్టా సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు.
అంత మీ రాతలకి దమ్ముని ఉంటే మాకు ఓట్లు వేయరు కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇక చాలామంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు, నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నేను ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు, ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి, నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి, నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి, నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను మీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా. తిరుమలలో తరచూ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 1 గంట సమయంలో అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. తిరుమలలో తరచూ చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున 1 గంట సమయంలో అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుచనూరు మాజీ సర్పంచ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సిఆర్ రాజన్ పెద్ద కుమారుడు నవయువ కథానాయకుడు సిఆర్ తేజేశ్వర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. తిరుచనూరు మాజీ సర్పంచ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సిఆర్ రాజన్ పెద్ద కుమారుడు నవయువ కథానాయకుడు సిఆర్ తేజేశ్వర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, తెదేపా రాష్ట్ర మరియు ప్రాంతీయ నాయకులు మోహనరెడ్డి, శేషాద్రి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెయిల్ వచ్చేలోపు మరో కేసు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. రానున్నది వైసీపీ ప్రభుత్వం. అధికారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలి, హెచ్చరించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. రాజకీయ కుట్రలతోనే కిరణ్ రాయలపై ఆరోపణలు చేశారు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే వారిని క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్తులో కిరణ్ రాయలపై ఎలాంటి ఆరోపణలు చేయను, స్పష్టం చేసిన లక్ష్మీరెడ్డి. బ్రాందీ షాప్ ఎత్తేసే వరకు దశలవారీ పోరాటం చేస్తాం. తిరుపతి రూరల్ సాయినగర్ రెసిడెన్షియల్ ఏరియాలో బ్రాందీ షాపులు పెట్టొద్దు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.